వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోనే భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలుపుతాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రికార్డు సృష్టిస్తున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. జనవరి 30 నాటికి 30 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపిన యూపీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు. నేటి నుంచి సెషన్ 2 పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జక్రాన్పల్లి PHCని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 20వ రోజు కొనసాగిన మంగిరాములో మహారాజ్ ఇడ్లీ సాంబార్ కార్యక్రమం. విశేష స్పందన, పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహారం స్వీకరణ. స్త్రీనిధి రుణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూలు చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్లో సమైక్య ప్రతినిధులకు పాస్ మిషన్స్ అందజేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మహాకుంభమేళాలో జగిత్యాల, నిర్మల్కు చెందిన పలువురు అదృశ్యం. కుటుంబ సభ్యుల ఆందోళన. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. ప్రపంచ అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కొత్త భవనం రానుంది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. 30 ఏళ్ల కల కొత్త ఉస్మానియా ఆసుపత్రి అని, ఇది చారిత్రాత్మక దినమని చెప్పారు. ఉస్మానియా దేశంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి అని, దీని నూతన భవనం కోసం 6 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేసి సీఎం శంకుస్థాపన చేశారన్నారు. వేలాది మంది రోగులకు ఉస్మానియా అంటే ఓ నమ్మకం. అందుకే ఇతర ప్రాంతాలకు దీన్ని తరలించకుండా గోషామహల్లోనే ఉంచి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్నారు. 5 భాగాలుగా నిర్మాణం జరుగుతుందని, 100% ఉచితంగా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీనికోసం 2700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో మొత్తం భవన నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని దామోదర రాజనరసింహ అన్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ICU వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా వేశారు. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య పెరగనుందన్నారు. రోజు 5000 మంది OP రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. బోరబండలో TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ను ప్రారంభించారు. బోరబండలో ఫిట్నెస్ జిమ్ సెంటర్ను TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్, హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మరియు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు.
శుక్రవారం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందన్నారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ మేరు నగ ధీరుడిలా నిలబడిందన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తుందన్నారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్గైడెడ్ మిసైల్లా పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలన్నారు. ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలన్నారు. కృష్ణా ట్రైబ్యునల్లో రాష్ట్రం తరపున బలంగా వాదనలు విలిపించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. మనందరం జాగరూకతోని ఉండాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఒక తెలంగాణ సోయితోని పరిపాలన జరుగుతలేదనేటటువంటి బాధతోని ఇవాళ పొద్దున్నుండి అందరూ చెప్పినటువంటి మాటల్ని తీర్మానాల రూపంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్గా తెలంగాణ జాగృతి సంస్థ నుండి మేము ఇస్తున్నాం. ఇవాళ రౌండ్ టేబుల్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా మరి దీంట్లో సంతకాలు పెట్టినారు. కాబట్టి దీనికి ఉండే శాంక్టిటీ, వారికి ఉండేటటువంటి నాలెడ్జ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించి మరి దీన్ని ఒక సెన్సిటివ్ దృక్పథంతో చూసి మన తెలంగాణ ప్రజల నీటి హక్కులు కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రిక్వెస్ట్ అనే మాట ఎందుకు వాడుతూ ఉన్నా అంటే రాజకీయాలకు అతీతంగా నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర పాలకులైనా, మహారాష్ట్ర వాళ్ళైనా, కర్ణాటకలైనా నీటి విషయం వచ్చేటప్పటికి పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ ఒకటవుతారు. ఇవాళ మనం అట్లా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ తీర్మానాలను నేను క్విక్గా చదివేసి ఈ సమావేశాన్ని ముగించుకుందాం. మొదటి తీర్మానం, మేడిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరించాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవలే యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన మృతులకు సంతాప సభ తెలిపింది. అంతేకాకుండా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రోజున తెల్లవారుజామున మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా 40 మంది వరకు గాయపడినట్లు వెల్లడించింది. ఇక భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 24న కన్ను మూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రపంచంలోనే భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలుస్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 3వ టర్మ్లో 3 రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతుందని రాష్ట్రపతి తెలిపారు. బడ్జెట్ 2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 70,000 కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నామని, ఉద్యోగాల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించామన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని, 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ట్యాక్స్ విధానాలను సరళీకరించామన్నారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. దేశంలో 1,15,000 మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మారారన్నారు. 3 లక్షల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వివరించారు. इस समय देश में महाकुंभ का ऐतिहासिक पर्व भी चल रहा है। महाकुंभ भारत की सांस्कृतिक परंपरा का, भारत की सामाजिक चेतना का पर्व है। देश और दुनिया से आए करोड़ों श्रद्धालुओं प्रयागराज में पूर्ण स्नान कर चुके हैं। मैं मौनी अमावस्या के दिन हुई हादसे पर अपना दुख व्यक्त करती हूँ। घायलों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ। कुछ दिन पहले ही हमने देश के पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी को खोए हैं।
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్తున్నాయి. వరుసగా 3వ రోజు భారీగా పెరిగిన పసిడి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $70 పెరిగి రికార్డు స్థాయిలో $2,850కు చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర $1,200కు పెరిగి $77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై $1,310 పెరిగి $84,330గా ఉంది. బడ్జెట్ ప్రవేశానికి ముందు బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకోవడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ స్థాయి ధరలు పెరగడం ఇదే తొలిసారిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $84,480 ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు $77,450గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు $77,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర $84,330 వద్ద నిలిచాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మాదిరిగానే వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలు పెరిగాయి. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై $1,000 పెరిగి $99,500 ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర 1,07,000కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎన్ఐటి, ఐఐటి, బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు ముగిశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 5 రోజుల పాటు రోజుకు 2 విడతల్లో మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. త్వరలో ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి పర్సంటైల్ స్కోర్ను ఫిబ్రవరి 12న ప్రకటించనున్నారు. ఇక జనవరి 31 నుంచి సెషన్ 2 పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రోజుకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్స్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. సెషన్ 1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సెషన్ 2 దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే జేఈఈ మెయిన్ 2 విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఇక మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటి, అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చనే విషయం తెలిసింది. కాగా జేఈఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీల్లో, బీఈ, బీటెక్ కోర్సుల్లో, జేఈఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మొత్తం 23 ఐఐటీల్లో, ట్రిపుల్ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి 3వ తేదీ వరకు జరిగే వసంత పంచమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా కలెక్టర్ గోదావరి నది పుష్కర ఘాట్లను అధికారులు ఎక్కడ ఏర్పాటు చేసిన పనులను పరిశీలించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జిల్లా కలెక్టర్కు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఆలయ అతిథి గృహంలో ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసంత పంచమి వేడుకలకు భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయించుకునే భక్తులకు, చిన్నారులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. క్షేత్రంలో చలువ పందిళ్లు, క్యూలైన్లు, తాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరం, ఆలయ విద్యుత్ దీపాలంకరణ, ఆర్టీసీ బస్సు సర్వీసులపై కలెక్టర్ చర్చించారు. పరిసరాల పరిశుభ్రత, గోదావరి నది పుష్కర ఘాట్ల శుభ్రత ఎప్పటికప్పుడు సిబ్బందితో అలర్ట్ గా ఉండే విధంగా చూడాలన్నారు. పార్కింగ్ స్థలాలు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉండాలని, అదేవిధంగా గోదావరి నది పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు మహిళలకు దుస్తుల మార్పిడి, తాత్కాలిక గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ అశోక్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ గౌడ్, సీఎం మహేష్, ఎస్ఐ గణేష్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పీహెచ్సీలోని ఇన్పేషెంట్ వార్డ్, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలను నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పీహెచ్సీకి వచ్చిన రోగులను పలుకరించి వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను పరిశీలించి సిబిపి మెషిన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు.
అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థానంలో కొత్త స్టాక్ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జెడ్పీ హై స్కూల్ను సందర్శించారు. సుద్దపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ను పరిశీలించారు. కూరగాయలు సక్రమంగా భద్రపరచకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. సుద్దులం జెడ్పీ హై స్కూల్లో తాగునీటి వసతి, కిచెన్ షెడ్, టాయిలెట్స్, క్రీడా మైదానం తదితర వాటిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ 2 జతల చొప్పున ఏకరూప దుస్తులు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. గతేడాది 10th లో వచ్చిన ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది 100% రిజల్ట్ సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని సందీప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ట్రస్మా నిజామాబాద్ జిల్లా సభ్యుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూర్తి మద్దతు తెలపాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు నడుపుతా ఉన్నాం, పిల్లలకి చాలా చక్కగా చదువు చెప్తా ఉన్నాం. టీచర్స్ కూడా నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. తల్లిదండ్రులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి దీని గురించి ఎక్కువగా స్పందన కాకుండా మనం పనులు ఎవరు చేస్తారనేది మనందరికీ తెలుసు. వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్థకత లభిస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాద పరిషత్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్ను జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి నరేందర్ రెడ్డి, సభ్యులు దయావర్ నాగేష్ కుమార్లతో కలిసి ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఒకే దేశం ఒకే ప్రజా అనే సిద్ధాంతం ప్రతిపాదికన పని సంస్కృతిని పరిషత్ లక్ష్యంగా కలిగి ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు ఆశానారాయణ, శరత్ చంద్ర, రణదీష్, శ్రీహరి ఆచార్య, వేణు, మాణిక్రాజు తదితరులు పాల్గొన్నారు. బహుజనులు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గద్దర్ అహర్నిశలు కృషి చేసిన యోధుడు అని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు నిజామాబాద్లో ఆయన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గుండెలో తూటాలు దించిన పేదలకై పోరాటాలను నడిపిన ప్రజా యుద్ధ నౌక గద్దర్. బహుజనుల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన యోధుడు గద్దర్ అని, ఆయన ఆశించిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి అని గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు గైని గంగారం అన్నారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో శుక్రవారం జరిగిన గద్దర్ 76వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గద్దర్ జయంతికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం గద్దర్ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ బీజేపీ రాజ్యాంగ స్థానంలో మనుస్మతిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని, కులం మతం పేరున ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, దాన్ని గుర్తించి ప్రజల్ని చైతన్యపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. గద్దర్ చనిపోకపోతే ఈ అవార్డులు పద్మశ్రీలను తృణప్రాయంగా తిరస్కరించేవాడని ఆయన వాపోయారు. దళితులు, పేద ప్రజలందరూ ఐక్యంగా సమాజ స్థాపన కోసం ప్రజలందరికీ తోడ్పాటు అందించేందుకు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు బీసీ ఉద్యోగుల నాయకులు కరిపి రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, రామ్మోహన్ రావు, నీరడి లక్ష్మణ్, జేసీ భాస్కర్, మాల మహానాడు ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, మహిళా అధ్యక్షురాలు విజయ, జహీరుద్దీన్, మల్లారం, యువత తదితరులు పాల్గొన్నారు. అష్టగంగాధర్, గోదావరి తదితరులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్సీ సర్వీస్ అవార్డ్స్ను ప్రదానం చేశారు. గత రాత్రి స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ సర్వీస్ ఎక్సలెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా 3150 డిప్యూటీ గవర్నర్
ఆకుల అశోక్ హాజరే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో రోటరీ ఒకేషనల్ సర్వీస్ ఇంక్లైంట్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అంతర్రాష్ట్ర స్థాయిలో ప్రతి క్లబ్లో నిర్వహిస్తుందని, దీనిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవార్డులను అందుకుంటున్నటువంటి ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, రోటరీ క్లబ్ సభ్యులు, నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ ఖ్యాతం సంతోష్ కుమార్, చింతకుంట అనాథ వృద్ధాశ్రమం బృందానికి ప్రముఖ యువ బాలిక పైలట్ ఖుష్బూ సాబులకు అవార్డులను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ అవార్డ్స్ ద్వారా అవార్డు గ్రహీతలకు ప్రోత్సాహం లభించి వారి కార్యాచరణలో మరింత రాణిస్తారని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యక్రమ డైరెక్టర్ శ్రీకాంత్ జవహర్, సభ్యులు ఇంగు రాజేశ్వర్, జ్ఞానప్రకాష్, రాజ్ కుమార్ సుబేదార్, పార్సి రాజేశ్వర్, శ్యామ్ అగర్వాల్, రామకృష్ణ, తులసీదాస్ పటేల్, బాబురావు, ధన్పాల్ శ్రీనివాస్, గోవింద్ జవహర్, జుగల్ సోని, సాగర్ మలానీ, సుధీర్ గుప్తా, నర్సింగరావు, శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. సమాజానికి సేవ చేస్తూ మరియు వారి సమాజానికి సేవ చేస్తున్న ముఖ్యమైన సభ్యుల్లో ముందుగా మన రోటరీ సభ్యులు సంతోష్ గారికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. వారు నిజామాబాద్లో ఒక ప్రముఖ విద్యా సంస్థ నడుపుతున్నారు మరియు వారి యొక్క ముఖ్య ఆశయం వారు ఫోటోగ్రఫీలో బాగా నిష్ణాతులుగా వెలువొందుతున్నారు మరియు వారి యొక్క పిల్లలకు కానీ సేవ చేయడానికి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారని తెలుపుతూ నిజామాబాద్ బాల్ భవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్ ఉద్యోగ విరమణ చేశారు. నిజామాబాద్ బాల్ భవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతన్కర్ శ్రీనివాస్, మాడబూషి పద్మనాభం హాజరై మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా బాల్ భవన్లో ఉత్తమ సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమన్నారు. ఆయన ఉద్యోగంలో లేకున్నా మరెన్నో సేవలు చేయాలని, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఇదే ప్రయాణంలో ఈ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. ఈ బాలభవన్కి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అసలు ఈ బాలభవన్ లేకపోతే మన ఇప్పుడు ఉండేవాడు కాదు. ఈ బాలభవన్కి అంకురార్పణ చేసింది ముఖ్యంగా ఈ పక్కనే బిల్డింగ్ లేడీస్ క్లబ్ ప్రాంతం. ఈ లేడీస్ క్లబ్ ప్రాంతంలో లేడీస్ క్లబ్ వారు మొట్టమొదట ఒక బాలభవన్ అంటే బాల కేంద్రం, ఒక బాల కేంద్రం ఏర్పాటు చేయాలనే పరిస్థితిలో వారు నిర్ణయమే ఈ బాలభవన్ ఏర్పాటు చాలా గొప్ప అంకురార్పణ జరిగింది. గద్దర్ జయంతి సందర్భంగా ఇందల్వాయి అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ చిత్రపటానికి అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ పాషం కుమార్, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కిష్టయ్యలు పాల్గొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు పాషం కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ యుద్ధ నౌక గద్దర్ అన్న జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. యుద్ధ నౌక గద్దర్ బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల ఆశాజ్యోతి, గద్దర్ అన్న అమరహే అంటూ నినాదాలు చేశారు. గద్దర్ ఆశయాలకు తమందరం కృషి చేస్తామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం ప్రజల గురించి క్షమించి పోరాట యోధుడు మహనీయుడు గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఎందరో పోరాట యోధుల సరసన నిలిచిన గద్దర్కు ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇప్పటికైనా గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఎన్నో త్యాగాలకు గురై గుండెల్లో తుపాకీ తోటాలను సైతం దాచుకొని ఎందరో స్వతంత్ర సమరయోధులకు దీటుగా నిలబడి పోరాట రూపంలో, పాటల రూపంలో ఆయన కృషి చేశాడని, ఆయనకు పద్మశ్రీ అవార్డుకు అర్హుడని, ఆయనను పద్మశ్రీ అవార్డు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు పాషం కుమార్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కిష్టయ్య ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొత్తపేట నర్సయ్య, దాసరి శంకర్, కొత్తపేట నర్సయ్య, కాశీరాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. తన యావత్ జీవితాన్ని ప్రజలకు అర్పించినటువంటి మన ప్రజానాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తన శరీరంలో తూటాను ఉంచుకొని కూడా తన జీవితాన్ని యావత్తు ప్రజలకే అర్పించాడు కాబట్టి తనకు ఎల్లవేళలా మనమందరం యావత్తు. ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామ శివార్లో 2 రోజుల క్రితం కనిపించిన చిరుత మళ్లీ హల్చల్ చేసింది. జన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చి అలజడి సృష్టించింది. బుధవారం సాయంత్రం ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చిన చిరుతను చూసి సెక్యూరిటీ గార్డ్ భయభ్రాంతులకు లోనై సెక్యూరిటీ రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. చిరుత ఓ శునకాన్ని నోట కరుచుకొని వెళ్లిపోయినట్లు సిబ్బంది తెలిపారు. నుంచి 6:30కు వచ్చాను ఆఫీస్కి.
వచ్చి మా ఆఫీస్ తాళం తీసి లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తాళం వేసేటోళ్ళకి మాకు 3 కుక్కలు ఉన్నాయి మా ఆఫీస్లో. ఆ 3 కుక్కలు ఇటు వచ్చి ఉన్నాయని వచ్చి చూసి రప్పన స్పీడ్గా ఉక్తొచ్చేసినాయి. దాన్ని గమనించి నేను కూడా అటు లోపలి రూమ్లోకి వెళ్ళిపోయాను. అందులో ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది, 2 పెద్ద కుక్కలు స్పీడ్గా వెళ్ళిపోయినాయి. ఒక కుక్క పిల్ల ఆఫీస్ దగ్గర వచ్చేసి నతికింది. దాంట్లో ఒక పిల్లని చూసి వచ్చి ఆ పులి అనేది పట్టుకొని పోయింది. 6:40 ప్రాంతం. దాన్ని పట్టుకపోయేటప్పుడు చూశాను. అక్కడ రూమ్లోంచి డోర్ తీసి ఒక పారి చూసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సెకండ్ టైం చూసినప్పుడు పులిగానే నల్ల మచ్చలు ఉన్నాయి. ఇక్కడ సిటీస్లో హెచ్జిగా పనిచేస్తాను. ఇక్కడనే సుమారు 6 నెలల ఇక్కడ డ్యూటీ చేయబట్టి. నిన్న నిజామాబాద్కి నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ నిమిత్తం వచ్చినాం. ఆఫీస్లోకి తాళం తీసి పోయి మళ్ళీ ఆఫీస్ లాక్ వేసి మా కుక్కలు మొరుగుతున్నాయని చూసేటోళ్ళకంటే అది స్పీడ్గా కుక్కలు స్పీడప్ అయి వచ్చి ఒక పిల్ల ఇటు ఆఫీస్ పై ఉత్తరంగా దాన్ని చూసి పులి వచ్చి దాన్ని నోట్లో కరుచుకొని వెళ్ళిపోయింది. నా మీదికి రాలేదండి, అది నేను లోపల రూమ్లోకి వెళ్ళిపోయాను. స్త్రీనిధి రుణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పాస్ మిషన్లను స్లమ్ సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. రాష్ట్రంలోని మొదటిసారి స్లమ్ సమైక్య ప్రతినిధులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీనిధికి సంబంధించిన రుణాలు సులభంగా పారదర్శకంగా బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాస్ మెషిన్స్ ద్వారా రుణాలు 100% సకాలంలో చెల్లించాలని సమైక్య ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, శ్రీనిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 5 వ్యక్తులకు జైలు శిక్ష విధించి 10 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ జనవరి 31 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 10కి 12,500 రూపాయల జరిమానా విధించారు. ఎస్కే అఫ్రోజ్, చాకలి సుమన్, అంగదాస్, డి లక్ష్మణ్, ఎల్ ఆత్మారావు అనే వ్యక్తులకు 2 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. తరగతి గదిలో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ప్రొద్దుటూరి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు పదవీ విరమణ సందర్భంగా ఏర్పడిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైందని అన్నారు. విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయుడు సాయిలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎడపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇక్కడే పదవీ విరమణ పొందడం, గ్రామస్తులైతే గౌరవం పొందడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు చిల్లెడ సాయిరెడ్డి, గోవర్ధన్, శంకర్ నాయక్, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సాయిలు రాజమణి దంపతులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ అంచెలంచెలుగా ప్రధానోపాధ్యాయునిగా, తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా స్థాయికి ఎదిగి మరి వివిధ స్థాయిల్లో విద్యార్థుల క్షేమాన్ని కోరుతూ మరి పాఠాలు బోధిస్తూ ఇటు పరిపాలనా పరంగా ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని కోఆర్డినేషన్ చేస్తూ మరి ఇంతకాలం నేను పనిచేయడం జరిగింది. మరి నేను ఈ వృత్తిలో సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మరి నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు. పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులుగా నిఖిల్, మమతా ఎన్నికయ్యారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత సంఘం పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీగా ఆర్మూర్ ఏరియా అధ్యక్షులుగా డి నిఖిల్, ప్రధాన కార్యదర్శిగా ప్యాట్ల మమత, ఉపాధ్యక్షులుగా వినోద్, సహాయ కార్యదర్శిగా సిద్ధు, కోశాధికారిగా రాజు, సభ్యులుగా సాయిరాజ్, నితిన్, వివేక్, సచిన్ 7 కోఆప్షన్స్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ఏరియా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్, మమత మాట్లాడుతూ జార్జి రెడ్డి స్థాపించిన పీడీఎస్యూ ఆశయదారిలో అమరవీరుల ఆశయాల కోసం, సమాజ నిర్మాణం కోసం శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడతామని, విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉన్నా సమస్యల పరిష్కార దిశగా పోరాడతామని, ప్రభుత్వాల నిర్బంధాలకు తలవంచమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుల సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఏదైతే కేసీఆర్ అవలంబించిన విధానాన్నే మన రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడో మనకు అర్థమవుతా ఉన్నది. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరేస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించడం చూసి మండలంలోని ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ దళితులను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను అనేక రకాలుగా మోసం చేసి ఆస్తులు కూడా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అది ఇవ్వలేదు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఇవ్వలేదు. కాళేశ్వరం పేరున లక్షలు దోచుకున్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు, అది లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, అది లేదు. దళిత బంధు అన్నారు, అది లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ధరణిని తీసుకువచ్చి దళితుల భూములన్నీ లాక్కున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు అనేక కుల సంఘ భవనాలకు దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చి కుల సంఘాలను, ప్రజలను మోసం చేసిన ఘనత మీ నాయకుడు ప్రశాంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఏర్గట్ల మండలం దోన్చంద గ్రామంలో, వేల్పూర్ మండలం అంక్సాపూర్లో, భీమ్గల్ మండలం మెండోర మండలం సావెల్ గ్రామంలో మందిర నిర్మాణాల కొరకు కాంట్రిబ్యూషన్ కట్టించుకొని వారికి ఇప్పటికీ కూడా ₹1 మంజూరు చేయించని ఘనత ప్రశాంత్ రెడ్డికే దక్కిందన్నారు. మీరు కాంట్రిబ్యూషన్ కట్టించి తప్పించుకున్న మా నాయకుడు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్ఛార్జ్ అయిన ముత్యాల సునీల్ కుమార్ వాటికి బిల్లులు ఇప్పిస్తున్నాడని, అట్లాగే గత 2022 నుండి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ స్కీమ్ కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను కూడా ఇవ్వలేని ఘనత మీదని మా గురించి మాట్లాడే భీమ్గల్ మున్సిపల్ అభివృద్ధి కొరకు 11,50,00,000 కార్పొరేషన్ కింద మంజూరు చేయించిన ఘనత ముత్యాల సునీల్ కుమార్ దని మీ రాక్షస పాలన వద్దని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. ఇక నిన్న ధర్నాలు, దొంగ దీక్షలు చేయడం మానేసి రాష్ట్రంలోని సంక్షేమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు పలికినట్లయితే రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మీపై విశ్వాసం అనేది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంతరావు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, మండల యువజన అధ్యక్షులు అవినాష్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ దొనకండి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్లు కట్టించినా కానీ కనీసం మీరు డిగ్రీ కాలేజీలో పక్క భవనాలు లేకుండా 10 సంవత్సరాలు ఇంటర్ భవనంలోనే విద్యను కొనసాగిస్తున్నారు. ఆ పూతవేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి భీమ్గల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ కాలేజీకి కనీసం మీరు 1/4 కిలోమీటరు సీసీ రోడ్లు కానీ పోయించలేని దద్దమ్మలు ఇవాళ మా గురించి మాట్లాడేది. ఇవాళ మీరు ఎక్కడి పనులు కూడా అక్కడే వదిలిపెట్టి పోయిన పనులకు కూడా ఇవాళ మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నవారు సమయపాలన పాటించడం లేదని ఆందోళన చెందుతున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి గత ప్రభుత్వంలో ఆలోచన చేయడం జరిగింది. ఉన్న భవనాన్ని కూల్చి కొత్తగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని పని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మించడానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ను టెంపరరీ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం అయ్యేంత వరకు ఈ భవనంలో ఉండి సేవలు అందించాలని ఆసుపత్రిని మార్చడం జరిగింది. ఇంతవరకు బానే ఉంది, కానీ కుర్చీలు మిన్నా డాక్టర్లు సున్నా అన్న చందంగా ఉంది. ఎందుకంటే డిప్యుటేషన్ మీద అని ఇంకో రకంగా వేరే ఇన్ఛార్జీలు ఇవ్వడం, జిల్లాలో ఏ హాస్పిటల్లో అయినా పని ఉంటే వారిని ఆ చోటికి మారుస్తున్నారు. దీని మూలంగా ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉండిపోతున్నారు. సిబ్బంది కూడా కొందరు 11:30 వచ్చి 2 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతుందని మీడియా మిత్రులు అడిగితే వంకర టింకర సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వమేమో పేద ప్రజల ఆరోగ్యానికి బాసటగా ఉండాలని ఆసుపత్రులు నిర్మిస్తూ అందులో సిబ్బందిని, డాక్టర్లను నియమించుతున్నారు. కానీ ఒక్క డాక్టర్ కూడా 2-3 సెంటర్లలో ఇన్ఛార్జిగా ఇళ్ల తరబడి ఉండడం ప్రజల ఆరోగ్యానికి మంగళం పాడినట్లే అన్నారు. ఈ వ్యవస్థపై ఎవరి కళ్ళు పడతాయా లేక ఆమ్యం ఏమన్నా ముఠ చెప్తున్నారా? పై అధికారుల పర్యవేక్షణ లోపమే ఈరోజు దర్పల్లి ఆసుపత్రిలో కుర్చీలు ఖాళీ ఉండడానికి కారణమని, వేరే ఎక్కడ కూడా లేదని, ఇకనైనా కళ్ళు తెరవండని, దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉద్యోగులు 9 గంటలకు రావాలని, 4 గంటలకు వెళ్లాలని, కానీ వీళ్ళు వచ్చేది కొందరు 9 గంటలకు వస్తున్నారు, కానీ ఇంకొందరు 11:30 వచ్చి 2 గంటలకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పేషెంట్లను అడిగితే ఒక్క డాక్టర్ కూడా లేడని సమాధానం చెప్తున్నారని, ఇటువంటి వైనంపై ఎవరు చూస్తారో, నిరుపేదల ప్రాణాలకు ఎవరు రక్షణగా ఉంటారో తెలియడం లేదు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆటో నగర్, టెలికాం కాలనీ, హైమద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ, టెలికాం కాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని ఆటో నగర్, టెలికాం కాలనీ, హైమద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ, టెలికాం కాలనీలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్ఫేర్ సొసైటీ పెద్దలు రియాజ్ మాలిక్, వసీం మాలిక్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున యువకులు హాజరై రక్తదానం చేశారు. ఆటో నగర్లో మా టెలికాం సొసైటీ ద్వారా నుంచి అందరు కలిసి ఒక రక్తదాన శిబిరం నిర్వహించినాం. ఈ మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లకు మాది టార్గెట్ 100 యూనిట్స్ టార్గెట్ ఉంది. ఈ థెలిసిమియాస్ పేషెంట్స్ కోసం మేము ఈ రక్తదాన శిబిరం నిర్వహించినాం. బీజేపీ ఉత్తమ బూత్ కమిటీ అధ్యక్షులను ఇందల్వాయి అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకుడు నాయుడు రాజన్న సన్మానించారు.
ఇందల్వై మండలం తిరుమన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుమన్పల్లి గ్రామానికి చెందిన 4 బూత్ కమిటీ అధ్యక్షులను బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బూత్ సభ్యులను సన్మానించి అనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి బూత్ లెవెల్ క్యాడర్ను సిద్ధం చేయడానికి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వచ్చే స్థానిక సంస్థల్లో అన్ని గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలతో బీజేపీ పార్టీ సొంతం చేసుకోవాలని, అన్ని గ్రామాల బూత్ కమిటీ సభ్యులు గ్రామస్థాయి నాయకులు మండల కమిటీ సమన్వయంతో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి భారీ మెజార్టీతో గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీలను భారీ సంఖ్యలో గెలిపించుకొని ఇందల్వై మండల సత్తా చాటాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, అనునిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నాయుడు రాజన్న, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, తిరుమన్పల్లి బూత్ కమిటీ అధ్యక్షులు అన్నారం భాస్కర్, మేకల ప్రశాంత్, శీలం వినయ్, బీజేపీ నాయకుడు మహేష్, మహేందర్, ప్రసాద్, ప్రమోద్, మణిగౌడ్, అనిల్, విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త ఎన్నికైన బూత్ అధ్యక్షులని వారిని మేము సన్మానించడం జరిగింది. ఎందుకంటే రానున్న స్థానిక ఎన్నికలున్నాయి కాబట్టి అందరినీ కలుపుకొని మంచిగా పనిచేసుకుంటూ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ ఉన్న ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అన్నిలో కూడా బీజేపీ విజయం కావాలని, వాళ్ళందరికీ కొద్దిగా బూస్ట్ నింపినట్టు ఎనర్జీ ఉండాలన్నట్టు కొద్దిగా వాళ్ళతో కార్యకర్తలతో కూడా మేమందరం కలిసి వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఖచ్చితంగా విన్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాము. దళిత మహిళాధికారి విధులకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూరిబాబు, వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. దళిత మహిళ మరియు ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ బెల్లంపల్లికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే సమాచారంతో వాటిని కూల్చడానికి వెళ్లిన దళిత మహిళా అధికారిని అయిన బెల్లంపల్లి ఎంఆర్ఓపై దురుసుగా ప్రవర్తిస్తూ మాది అధికార పార్టీ అని, మా వాళ్ళ నిర్మాణాలు ఎలా కూలుస్తావని అమర్యాదగా కించపరుస్తూ మాట్లాడిన మాజీ చైర్మన్ సూరిబాబుపై, వారి వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆడెపు అరుణ్, బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు సబ్బని అరుణ్, బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు అలీబాయ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దెల గోపి, దాసరి సతీష్, రంగ మహేష్, డంగం చరణ్, టి శ్రీనివాస్, రోషన్, సురేష్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీ సంబంధించినటువంటి స్థలాన్ని ఇక్కడ కబ్జా చేసి అక్రమ నిర్మాణం జరిగింది, దీన్ని వెంటనే కూల్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అంగన్వాడీకి కేటాయించాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు మరి వారు ప్రభుత్వానికి పనిచేసేటువంటి అధికారిగా ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ భూములను కాపాడాలని. భీమ్గల్ మున్సిపల్ నూతన కమిషనర్గా గోపు గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. భీమ్గల్ మున్సిపల్ నూతన కమిషనర్గా గోపు గంగాధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కమిషనర్గా పనిచేసిన వై రామకృష్ణ వరంగల్ కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్కు మున్సిపల్ సిబ్బంది శాలువాలు కప్పి పూల బొకేలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 4-5 తేదీల్లో భద్రాచలంలో జరగబోయే పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ నాయకులు కోరారు. బాల్కొండ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్లో పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్, ఉపాధ్యక్షుడు వినోద్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా నాయకులు బీరుగొండ, సంధ్య, సుజాత, లహరి, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ని ఈరోజు జెడ్పీహెచ్ఎస్కి బాల్కొండ కేంద్రంలో నుండి జెడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం గడుస్తున్నా కానీ ఎక్కడ గొంగడు అక్కడనే అన్నట్టు ఈ విద్యారంగంలో ఉన్న సమస్యల గురించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రం కూడా మొగ్గు చూపట్లేదని మనకు అర్థమవుతా ఉంది. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. బాల్కొండ ఎమ్మెల్యే కిషన్ నగర్ గ్రామంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 5 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దాసరి వెంకటేష్, ఎంపీటీసీ రామరాజు గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంబరి శరత్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు రహీముద్దీన్, అశోక్, స్వామినాథ్, రమాకాంత్, కిషోర్ గౌడ్, శివ, ఎస్పీ ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 30 నాటికి 30 కోట్ల మంది త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించారు.
ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళా రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 30కే 30 కోట్ల మంది త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ తెలిపింది. ఒక్క మౌని అమావాస్య రోజే 7 కోట్ల భక్తులు అమృత స్నానాలు చేయడం విశేషం. గురువారం ఉదయం 8 గంటల వరకు 43 లక్షలకు పైగా చేశారని పేర్కొంది. మకర సంక్రాంతితో మొదలైన మేళా 15 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. ఇక వసంత పంచమి సహా మిగిలిన రోజుల్లో ఈ సంఖ్య 45 కోట్లు దాటొచ్చని అంచనా. మహాకుంభమేళా జన జాతరగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ మహాకుంభమేళాలో విదేశాలతో పాటు అనేక ప్రాంతాల నుండి కోట్లాది మంది సందర్శిస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా జోరుగా కొనసాగుతుంది. అక్కడి ఘాట్లన్నీ భక్తులతో సంతృప్తిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఊహించని స్థాయిలో వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 27.58 కోట్ల మంది భక్తులు కుంభమేళా స్నానాల్లో పాల్గొన్నారు. జనవరి 29న ఒక్కరోజే 7.5 కోట్ల మందికి పైగా భక్తులు ఘాట్లపై హాజరయ్యారు. ఈ సంఖ్య కుంభమేళా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అని అధికారులు తెలిపారు. జనవరి 28 నాటికి ఈ సంఖ్య 19.94 కోట్లుగా ఉంది. ఈ జాతరకు రావడానికి భక్తులు విదేశాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది కుంభమేళా కాలంలో కల్పవాసిగా ఉన్నారు. అంటే వారు పలు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలను పూజలను నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈ భారీ సంఖ్య వారి ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయాగ్రాజ్ నగరానికి చేరుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కుంభమేళా ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా మారింది. నిన్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. వైద్య సేవలు, స్వచ్ఛత, సురక్షిత రవాణా చర్యలు పాటించడంతో భక్తుల రద్దీని జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుతో భక్తులు సులభంగా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. యూపీ ప్రభుత్వం ఈసారి మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ఇప్పటికే దాదాపు 30 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఇక వచ్చే నెలలో మరో 26 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 20వ రోజు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఇడ్లీ సాంబార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 20వ రోజు నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి ఉచిత టిఫిన్స్ విరాళం అందజేశారు. ఇడ్లీ సాంబార్ వడ టిఫిన్స్ ఉచితంగా పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహారాన్ని ఆరగించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహాయం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభలో పాల్గొనే పౌరులకు సహాయం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. మహాకుంభ్ కోసం ప్రయాగ్రాజ్ వచ్చే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లను కాల్ చేయడం ద్వారా సహాయాన్ని పొందవచ్చు. 1070-821-88-67005 905-844-1404 ఏదైనా సమస్య ఎదురైతే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ప్రయాగ్రాజ్ మేళా అథారిటీలు పలు ఫోన్ నంబర్లను సూచించింది. ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ నంబర్ 0532-250-4011 మరియు 0532-2500775. అలాగే మహాకుంభమేళా వాట్సాప్ చాట్ 08887847135. అలాగే మహాకుంభ్ అగ్నిమాపక హెల్ప్ లైన్ 1945 మరియు మహాకుంభ్ ఫుడ్ మరియు సప్లైస్ హెల్ప్ లైన్ 1010, మహాకుంభ్ హెల్ప్ లైన్ 1920, మహాకుంభ్ అంబులెన్స్ 102-108, పోయినా దొరికిన వారి కోసం హెల్ప్ లైన్ 0532-250-4011, అలాగే 0532-2500775 మరియు మహాకుంభమేళా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 1944. అదేవిధంగా మహాకుంభ విపత్తు హెల్ప్ లైన్ నంబర్ 1077. ఈమెయిల్ ఐడి info.mahakumbh25@gmail.com. మీరు మహాకుంభమేళా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు. మరికొన్ని మండలాల వార్తలు. 44 నంబర్ జాతీయ రహదారి అరుగుల్ గ్రామ శివార్లో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ చిన్నయ్య మృతి చెందారు. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆరుమూరు నుండి ప్రయాణికులతో పడగల్ వెళ్తున్న ఆటోను అరుగుల్ గ్రామ శివార్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొనడంతో రహదారిపై నుంచి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పడకల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చిన్నయ్య మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న అరుణ రజనికి తీవ్రంగా గాయపడగా మరో 6గురికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఢీకొట్టి వెళ్లిపోయిన కారు గురించి గాలిస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. 6 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా పక్క నుంచి వచ్చిన కారు ఒకటి ఢీకొని అరుగుల్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర అదుపు తప్పి కింద హైవే పక్కన బొందలో పడిపోవడం వల్ల అందరికీ చిన్న ఒకరికి డ్రైవర్ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. అందరికీ కూడా చిన్న గాయాలైంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని వన్ గ్రౌండ్ తిలక్ స్టేడియం నందు ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపులను ఎడ్లబండ్ల ద్వారా ఊరేగింపు ఉంటుందని తెలిపారు. హోమం కార్యక్రమం ఉంటుందని, ఈ యొక్క హోమం కార్యక్రమంలో పాల్గొనాలంటే 1016 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 26వ తారీఖు ఏదైతే మహాశివరాత్రి ఉందో ఆ శివరాత్రి ఉత్సవాలకు మరి ఈసారి బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ మైదానంలో మరి బ్రహ్మాండమైన ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మరి ఏదైతే మరి శివరాత్రి మహా ఉత్సవాలు జరిగే తిలక్ వాకర్ వారి ఆధ్వర్యంలో మరి వారి స్వామివారి కళ్యాణోత్సవం మరి అదేవిధంగా ఆ రోజు మరి పొద్దున మార్నింగ్ 8 గంటలకు యోగం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోనే భారత్ను 3వ ఆర్థిక శక్తిగా నిలుపుతాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రికార్డు సృష్టిస్తున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. జనవరి 30 నాటికి 30 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపిన యూపీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు. నేటి నుంచి సెషన్ 2 పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జక్రాన్పల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 20వ రోజు కొనసాగిన మంగిరాములో మహారాజ్ ఇడ్లీ సాంబార్ కార్యక్రమం. విశేష స్పందన, పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహారం స్వీకరణ. స్త్రీనిధి రుణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూలు చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్లో సమైక్య ప్రతినిధులకు పాస్ మిషన్స్ అందజేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మహాకుంభమేళాలో జగిత్యాల నిర్మల్కు చెందిన పలువురు అదృశ్యం. కుటుంబ సభ్యుల ఆందోళన. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.